హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం 1,40,000 ఉన్నప్పుడు గోల్డ్ తీసుకోమని చెప్పి ఆ వీడియోలో చెప్పుకున్నాం. సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే మనం 1,40,000 ఉన్నప్పుడు తీసుకోమని చెప్పాం. ఇప్పుడు 1,54,000 అయింది. నేను ఇంకా చెప్తాను, ఈ ప్రైస్లో కూడా మనం గోల్డ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్లో ఈ ఇరాన్ అండ్ యూఎస్ మధ్యలో ఈ వార్ సిచ్యువేషన్స్ ఇవి ఒక కన్క్లూజన్కి రావట్లేదు. సో ఇన్వెస్టర్స్ అందరూ స్టిల్ కన్ఫ్యూజ్ స్టేట్లోనే ఉన్నారు. దాంతోపాటు ఈ క్రూడ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 70-80 ఆ మధ్యలోనే ఉంటున్నాయి. సో అదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే సిపిఐ డేటా, యూఎస్లో వచ్చిన సిపిఐ డేటా కూడా ఫెడ్ రేట్ కట్ ఇంక్రీజ్కి అగెనెస్ట్గానే ఉన్నాయి. సో ఈ రేటు కట్ ఫెడ్ రేట్ అయితే ఉందో అది పెంచడానికి వాళ్ళు ఇష్టంగా లేరు. ఎందుకంటే సిపిఐ డేటా వాళ్ళకి ఫేవర్గా రాలేదు కాబట్టి. సో ఇదే నెక్స్ట్ మంత్ కూడా అలా వచ్చింది అనుకోండి సిపిఐ డేటా, దాని ప్రకారం నాకు తెలిసి ఫెడ్ వాళ్ళు రేట్ కట్లు స్టెబుల్గా ఉంచుతారు, లేకపోతే తగ్గిస్తారు. ఆ టైంలో ఈ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఎఫ్ఐఐస్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే గోల్డ్నే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు. సో ఆ టైంలో వాళ్ళందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే అన్నీ దానికి గోల్డ్కి ఫేవరబుల్గా ఉన్నాయి. సో నేను అనుకోవడం అయితే గోల్డ్ ప్రైస్ 1,80,000 to 1,90,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి వచ్చే 4-5 మంత్స్లో. సో ఎవరైతే గోల్డ్ కొందాం అనుకుంటున్నారో, ఎవరికైతే పెళ్ళిళ్ళు కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్ లేకపోతే ఫ్యూచర్ పర్పస్గా గోల్డ్ కొందామని అనుకుని రేట్ తగ్గుద్దా అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళు వెయిట్ చేయకుండా కొంచెం కొంచెం కొంటేనే బెటర్. ఎందుకంటే సడన్గా గోల్డ్ రేట్ పెరిగిందంటే అప్పుడు కొనడం చాలా ఇబ్బంది అవుతుంది.